హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో అయితే నేను గుమ్మడికాయ దప్పడం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. దానికోసం నేను ఒక మంచి గుమ్మడికాయని అయితే తీసుకొచ్చేసానండి. చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి, ఆరెంజ్ కలర్లో. దాన్ని వచ్చి శుభ్రంగా వాష్ చేసేసుకుని ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. కొంచెం అంటే మరి చిన్నవి కాదు, పెద్దవి కాకుండా ఈ మాత్రం సైజులో కట్ చేసుకోండి. పైన తొక్క కూడా తీయకూడదు, అలానే ఉంచేయాలన్నమాట. దీనికోసం నేను ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను. అవి ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. అలాగే మిర్చిని కూడా 2 మిర్చిని తీసుకుని కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. దప్పడానికి పులుపు కావాలి కాబట్టి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగేసుకుని వాటర్లో వేసి నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. ఈ ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయ్యేలోపు ఇది నానిపోతుంది. ఇప్పుడైతే నేను స్టవ్ మీద మట్టి పాత్రలో చేస్తున్నాను అనమాట. ఇవి రీసెంట్గా తీసుకున్నాను, ఆల్రెడీ మీరు చూసారు కదా. చూడలేదు అంటే కనుక ఒకసారి నా ఛానల్లో అన్ని వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే అది కూడా అలా వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఆయిల్ వేసాను. ఇది ప్యూర్ వేరుశనగ ఆయిల్ అనమాట. ఆయిల్లో ఆవాలు వేస్తున్నాను. ఫస్ట్ పోపులు వేసేస్తాము. దీనికి 1 టీ స్పూన్ ఆవాలు అయితే వేసాను. ప్యూర్ ఆయిల్ కాబట్టి అలా నురగొచ్చేస్తుంది అనమాట. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసేసాను. తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు వేసేయండి. కంపల్సరీ మెంతులు వేయాలి, ఇదే మంచి ఫ్లేవర్ అనమాట. అలాగే దంచి పెట్టుకున్న 6-7 వెల్లుల్లి రెబ్బలను కూడా వేయండి. అలాగే 2 ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా, నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి. మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా మంచి స్మెల్ వస్తుంది, ఎందుకంటే కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇంగువ కూడా వేసేసి ఒక్కసారి ఫ్రై చేసేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు బాగా వేగే వరకు, పచ్చిశనగపప్పు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకుని. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వచ్చి వేసేయండి. అందులో ఆనియన్స్, మిర్చి కూడా వేసేసాను అనమాట. దానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఆనియన్స్ అన్నీ బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మంచి కలర్ రావాలన్నమాట ఆనియన్స్. చూసారు కదా, నెమ్మదిగా కలుపుకోండి. అలా నెమ్మదిగా కలుపుకున్న తర్వాత ఈలోపు మనం ఇందాక నేను గుమ్మడికాయ మొత్తం కట్ చేయలేదండి, ఒక ముక్క ఉంచేసాను అనమాట. ఎందుకంటే ఎక్కువైపోతుంది కదా, ఆ ముక్క వదిలేసి మిగతా ముక్కల్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదా, ఇందులో ఈ గుమ్మడికాయ ముక్కల్ని వేసేయండి. వేసి ఆయిల్లో ఒక 2-3 మినిట్స్ అయితే మంచిగా వేగనివ్వండి. అలవాట్లో పొరపాటు మనం కనుక గబగబా కలిపేసి సిల్వర్ కానీ స్టీల్ కానీ పాత్రలో వాడినట్టు టప్మని కొట్టామంటే మాత్రం ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు, ఒక్క దెబ్బకి 2 ముక్కలు అవుతుంది అనమాట మట్టి మూకిడి. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా కలుపుకోండి. చూసారు కదా, ఆయిల్ అయితే బాగా మిక్స్ అయిపోయినాయి. ఇవి 2-3 మినిట్స్ ఇలా మగ్గించేసాను అనమాట. ఇప్పుడు ఇందులో ఆ ముక్క మునిగేంత వరకు వాటర్ పోసేసుకోండి. చూసారా, మొత్తం ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే పోసేసుకుని ఒక మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ వరకు కూడా బాగా ఉడికించండి. మ్యాక్సిమం ముక్క ఇక్కడే ఉడికిపోవాలన్నమాట. హైలో పెట్టుకుని మంచిగా ఉడికించేసుకోండి. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసేద్దాం ఉడికినాయా లేదో. చూసారా, మనకి కలరే కొంచెం తెలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కూరకు కావాల్సిన కారం అన్నీ ఇక్కడే వేసేసుకోండి. చూసారా, పసుపు, ఉప్పు, కారం వేసేసి ఒక్కసారి కలిపేసుకోండి. ఇందాక ఏమీ వేయలేదు కాబట్టి అలా కలర్ లేకుండా అలా ఉన్నాయి ఆనియన్స్ కానీ గుమ్మడి ముక్కలు కానీ. ఇప్పుడు వీటన్నిటికీ మంచి కలర్ వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే పసుపు, కారం వేసేసాం కదా. మరీ చెప్తున్నాను, మట్టి మూకుల్లో ఉండేదైతే చాలా జాగ్రత్తగా కలుపుకోండి. నాకు కూడా అలవాటు లేదు, ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను బాగుంటుందని. చూసారా, బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అదైతే వేసేసేయండి. వేసి ముక్కలన్నిటికీ పట్టేలాగా ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసేస్తున్నాను ఇక్కడ నేను.
ఇప్పుడు ఇది ఉడకాలి కదా, దీన్ని కూడా ఒక 10 మినిట్స్ వరకు ఉడికించాలన్నమాట. ఇప్పుడు వాటర్ అడ్జస్ట్ చేసుకుని కొంచెం వాటర్ వేసేసుకోండి, ఎందుకంటే ముక్క అంతా ఉడకాలి కదా, అందుకని. నాకైతే కొంచెం వాటర్ పట్టినాయి, కొంచెం వాటర్ వేసేసాను. ఇప్పుడైతే మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోండి. ఉప్పు, కారం, పులుపు అంతా ముక్కకు పడుతుందన్నమాట. ఒక్కసారి ఇప్పుడు మూత తీసి చూస్తే బాగా ఉడుకుతుంది. ఇప్పుడే మనం బెల్లం కూడా వేసేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ అయితే వేసాను. మీకు కరెక్ట్ టేస్ట్ ఏంటంటే ఈ పులుసు దప్పడం పుల్ల పుల్లగా, కారకారంగా, తీతీగా ఉండాలి. అలా చూసుకోండి మీరు. ఉప్పు, కారం, బెల్లం అలా అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్ చూసుకుని. చూసారు కదా, చాలా వరకు ఉడికిపోయింది ముక్క కూడాను. ఇది అలా పెట్టేసి ఒక నైట్ అంతా ఉంచేసి అప్పుడు మార్నింగ్ కానీ లేకపోతే నైట్ తిందామని అనుకుంటే ఆఫ్టర్నూన్ వండేసుకుని పెట్టుకుంటే బాగుంటుందన్నమాట పులుసు ఎప్పుడైనా సరే. ఇప్పుడు పులుసు కొంచెం చిక్కదనం రావాలి అని అనుకుంటే కనుక 2 స్పూన్ల బియ్యం పిండిని వాటర్లో కలిపేసుకుని అదొక 2 స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. అవసరం లేదనుకుంటే అవసరం లేదు, నేను కూడా ఎప్పుడు వేయలేదు. మీకు చూపించడం కోసం ఒకసారి నేను కూడా వేసి ట్రై చేద్దామని చేశానన్నమాట. బాగుంది టెక్స్చర్ అయితే, మరీ వాటర్లా లేకుండా పులుసు కొంచెం చిక్కగా ఉందన్నమాట. చూసారు కదా, అలా వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి బాగా ఉడికించండి. ఇప్పుడైతే మూత తీసి చూసేస్తున్నాను. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. చిక్కదనం కూడా కరెక్ట్గా వచ్చిందనమాట. కొంచెం లూజ్గా ఉన్నప్పుడే ఆపేస్తే అది కొంచెం తర్వాత దగ్గరకు అవుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. బాగా ఉడికిపోయింది. ముక్కకు కూడా టేస్ట్ చూసాను, ఉప్పు, కారం, పులుపు, తీపి అన్నీ బాగా పట్టినాయి అనమాట. ఫైనల్గా కొత్తిమీర అయితే చల్లేసాను. ఒక్కసారి మీరు కూడా ఇలా అయితే ట్రై చేసి చూడండి. కొత్తిమీర చల్లేసి ఒక్క 1 మినిట్ అలా మూత పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట. ఆఫ్ చేసేసిన తర్వాత కాసేపు ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత ఒకసారి మూత అయితే ఓపెన్ చేసి చూసాను. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. టెక్స్చర్ కూడా కరెక్ట్గా వచ్చిందనమాట. ముక్క కూడా మరీ ఉడికిపోయి విడిపోకుండా కరెక్ట్గా ఉడికిందనమాట. చూసారా, చూడడానికే చాలా అంటే చాలా బాగుంది. దీనికి కాంబినేషన్ కంపల్సరీగా ముద్దపప్పు ఉండాలి కదా, అందుకని చెప్పి ముద్దపప్పు కూడా చేసేసాను. రైస్, ముద్దపప్పు, దప్పడం, గుమ్మడికాయ దప్పడం చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూసేయండి. ముద్దపప్పు, దప్పడం 2 కలుపుకోవాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.